యాదాద్రి భువనగిరి జిల్లా ఐఏసీ గారు, చైర్మన్ శ్రీమతి శోభారాణి గారు, మధ్యలో పొందుతారు. యాదాద్రి భువనగిరి జిల్లా సమున్నతమైనటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధి దిశగా పరిగణిస్తున్న మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన, వ్యవసాయ శాఖ, జిల్లా మహిళా సంక్షేమం మరియు జిల్లా రవాణా శాఖ, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల, అదేవిధంగా అశోక్ గారు, ఫారెస్ట్ కమాండర్ గారు, ఆర్మీ కాలేజ్ నుంచి కూడా privilege and pleasure showing towards the chiefest. They have to respect the nation which they have. అదేవిధంగా అవినాష్ గారు ఎస్ఐ మరియు నాగ సురేష్ గారు ఎస్ఐ ఏఆర్, అశోక్ గారు ఉమెన్ ప్లాటూన్ కమాండర్ గా వ్యవహరిస్తూ వారందరూ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులకు స్వాగతం. Of this 76th Republic Day celebration which is going on in our parade grounds of Yadadri Bhuvanagiri district. దేశ రక్షణలో జరుపుకునే పర్వదినం ఇది. మన జాతీయ పతాకం రెపరెపలాడుతుంటే మనందరి హృదయాలు ఆనందంతో పరవశిస్తాయి. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ను నిలుపుకునేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రాయబడిన భారత రాజ్యాంగం జనవరి 26, 1950 రోజున అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి పర్వదినాన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు, రాజ్యాంగ రూపకర్తలకు ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాము. జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను. ప్రజాపాలన. మన జిల్లాలో ప్రజాపాలన సేవా కేంద్రాలు 17 మండల పరిషత్ కార్యాలయాల్లో ఒక్కొక్కటి చొప్పున 17 మరియు 6 మున్సిపాలిటీ కార్యాలయాల్లో 8 కేంద్రాలు మరియు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో 1, మొత్తం 26 ప్రజాపాలన సేవా కేంద్రాలను ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాపాలన సేవా కేంద్రాలకు వచ్చినటువంటి 45,068 దరఖాస్తుల వివరాలను పరిశీలించడం జరిగింది. వాటిలోని అర్హులను గుర్తించడం జరుగుతుంది. మహాలక్ష్మి పథకం. మన జిల్లాలో ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సులలో 1,46,322 మహిళా ప్రయాణికులకు 53,05,00,000 రూపాయలతో ఉచిత ప్రయాణం కల్పించనున్నది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళా సాధికారత మరియు
వంట గ్యాస్ సిలిండర్ తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో 500 రూపాయలకు ఎల్పీజీ సబ్సిడీ సిలిండర్ ఇవ్వాలని సంకల్పించి అందులో భాగంగా మన జిల్లాలో 1,24,899 మంది మహాలక్ష్మి పథకం కింద అర్హులుగా గుర్తించి 4,54,299 సిలిండర్లను అందజేసి 13,96,00,000 రూపాయలు వారి ఖాతాల్లో సబ్సిడీ మొత్తాన్ని జమ చేయడం జరిగింది. గృహజ్యోతి పథకంలో భాగంగా ఇప్పటి వరకు 46,98,29,000 రూపాయల విలువ గల విద్యుత్తును 1,46,312 మంది వినియోగదారులకు మార్చి 2024 నుండి జీరో బిల్ ఇచ్చి వారు ఏమాత్రం బిల్ కట్టకుండా నిరుపేదల కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిసేలా చేయడం జరిగింది. రైతు రుణమాఫీ, రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యంగా రాష్ట్ర ప్రభుత్వం భావించి పంట రుణమాఫీ 2024 ప్రకారం మన జిల్లాలో ఇప్పటి వరకు 3 దఫాలుగా పంట రుణాలు తీసుకున్న 68,584 మంది రైతులకు 553,82,00,000 రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. మరియు 4వ దఫా కొరకు 111,65,00,000 రూపాయల రుణమాఫీ చేయటకు 11,691 మంది రైతులను గుర్తించి జమ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. రైతు భరోసా, మన జిల్లాలో 2024-25 సంవత్సరం రైతు భరోసా పథకం కొరకు ప్రతి గ్రామంలో వ్యవసాయ మరియు రెవెన్యూ శాఖ ద్వారా సాగుకు యోగ్యమైన భూములను గుర్తించి రైతు భరోసా పోర్టల్లో పొందుపరిచి సాగుకు యోగ్యమైన భూములకు ఎకరాకు 12,000 రూపాయల చొప్పున జనవరి 26, 2025 అంటే ఈ రోజు నుంచే వారికి ప్రొసీడింగ్ శాంక్షన్ ఉత్తర్వులు ఇవ్వటం, తదుపరి రైతుల ఖాతాల్లో వాటిని జమ చేసే ప్రక్రియ మొదలైంది. చేయూత, మన జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, కల్లుగీత, చేనేత, ఒంటరి మహిళలు మరియు బీడీ కార్మికులు మొత్తం 1,615 మంది లబ్ధిదారులకు నెలకు 24,85,00,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో 45 సదరం క్యాంపులు నిర్వహించి అర్హులైన 890 మంది దివ్యాంగులకు సర్టిఫికేట్స్ అందజేయడం జరిగింది. అదే